హలో ఫ్రెండ్స్, ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ఆన్లైన్ సేవలు మన జీవితాలను సులభతరం చేశాయి. అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చాయి. అయితే ఈ అభివృద్ధి వెనుక దాగున్న ఒక చీకటి కోణం మానవ సంబంధాలపై, నైతిక విలువలపై దాని ప్రభావం. దురదృష్టవశాత్తు ఈ ప్రభావం కొన్నిసార్లు ఎంత భయంకరంగా ఉంటుందో తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఈ సంఘటన నిరూపించింది. ఇది ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో పరిమితం కాదు. సమాజం అంతటా ఇలాంటి ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అది 2018 ఆగస్టు నెల. చెన్నైలోని కుండ్రత్తూర్ ప్రాంతంలో నివసించే అభిరామి ఒక గృహిణి. ఆమె భర్త విజయ్ ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసేవాడు. వీరికి 7 ఏళ్ల అజయ్, 5 ఏళ్ల కర్ణిక అనే 2 పిల్లలున్నారు. సాధారణంగా ఇంట్లో వంట చేసుకోవడానికి బద్దకించే అభిరామి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేది. అలా వారికి బిర్యానీ డెలివరీ చేసే మీనాక్షి సుందరం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ఆకర్షణగా మారి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ సంబంధం వారి జీవితాల్లో ఒక చీకటి అధ్యాయాన్ని ప్రారంభించింది. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో తమ భాగస్వామిని వదిలి వెళ్ళిపోవడమో లేదా వేరే దారులను వెతుక్కోవడమో చేస్తుంటారు. పిల్లలను వదిలేసి వెళ్ళిపోతే కొద్ది రోజులు బాధపడినా వాళ్ళు ఏదో ఒక రోజు సర్దుకుంటారు. కానీ మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయిన అభిరామి, మీనాక్షి సుందరం తమ అక్రమ సంబంధానికి ఈ చిన్నారులు అడ్డుగా ఉన్నారని భావించారు. వారి మనసుల్లో ఒక భయంకరమైన నిర్ణయం చిగురించింది. 2018 ఆగస్టు 31 రాత్రి భర్త విజయ్ పని మీద బయటకు వెళ్ళాడు. ఇంట్లో అభిరామి, 2 పిల్లలు మాత్రమే ఉన్నారు. కనీసం తన భార్యపై ఎటువంటి అనుమానం లేని విజయ్ ఆ రాత్రి ఏం జరగబోతుందో ఊహించలేదు. తన ప్రియుడు సుందరంతో కలిసి పిల్లలను ఎలా అంతం చేయాలో అభిరామి ముందుగానే పథకం వేసుకుంది. పిల్లలిద్దరికీ నిద్రమాత్రలు కలిపిన పాలు ఇచ్చింది. ప్రతిరోజు తమ తల్లి ఎంతో ప్రేమగా పాలు తాగించి నిద్రపుచ్చేది. ఈరోజు కూడా అలాగే అనుకుని అమాయకంగా ఆ పాలను త్రాగేశారు ఆ చిన్నారులు. నిద్రమాత్రల డోసు ఎక్కువై 5 ఏళ్ల చిన్నారి కర్ణిక అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత నిద్రమత్తులో ఉన్న 7 ఏళ్ల అజయ్ను దిండుతో ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసింది. కన్నపేగుబంధం, మాతృత్వం ఈ దారుణమైన చర్య ముందు ఏమాత్రం నిలబడలేకపోయాయి. తన ప్రియుడితో ఒక కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఆ కలల్లో మునిగి తేలింది అభిరామి. మరుసటి రోజు ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన విజయ్ తన పిల్లలను చాలా మిస్ అయ్యి ఆఫీస్కి వెళ్లేలోగా వారితో కాసేపు గడుపుదామని అనుకున్నాడు. ఇంటి తలుపులు లోపల నుండి వేసి ఉండడంతో అందరూ ఇంకా నిద్రపోతున్నారేమో అనుకున్నాడు. అభిరామిని ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో అతనికి భయం వేసింది. బలవంతంగా తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళి చూశాడు. అభిరామి గదిలో లేదు. మంచంపై పిల్లలిద్దరూ అపస్మారక స్థితిలో నోటిలో నురగలు వస్తూ ఉండడాన్ని చూసి విజయ్కి గుండె ఆగినంత పనైంది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించాడు. పిల్లలను పరీక్షించిన వైద్యులు అప్పటికే వారిద్దరూ చనిపోయినట్లు చెప్పడంతో ఆ వార్త విన్న తండ్రి విజయ్ ఆసుపత్రిలో కుప్పకూలిపోయాడు. కొంత సమయానికి తేరుకున్న విజయ్ ఫిర్యాదుతో కొండ్రత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. చిన్నారి కర్ణిక నిద్రమాత్ర వలన చనిపోగా కొడుకు అజయ్ నిద్రమాత్రలతో పాటు ఊపిరాడకుండా చేయడంతో మరణించినట్లు తేలింది. విజయ్ను అభిరామి గురించి ప్రశ్నించగా ఆమె ఇంటి వద్ద లేదని, ఎక్కడికి వెళ్ళిందో తనకు తెలియదని చెప్పాడు. దీనితో పోలీసులు అభిరామిపై దృష్టి సారించారు. ఆమె తన ప్రియుడు సుందరంతో కలిసి పారిపోయినట్లు గుర్తించారు. పోలీసులు సుందరం ఫోన్ను ట్రేస్ చేసి దాని ఆధారంగా నాగర్కోయిల్లో ఉన్న వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని చెన్నైకి తీసుకొచ్చి విచారించారు. పోలీసుల విచారణలో తమ సంబంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించి ప్రియుడు సుందరం సలహాపై తానే వారిద్దరినీ చంపినట్లు అభిరామి ఒప్పుకుంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్న తల్లి ఇంతటి దారుణానికి ఎలా ఒడిగట్టింది అని అందరూ ఆశ్చర్యపోయారు. దాదాపు 7 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ కేసులో జూలై 24, 2025న కాంచీపురం ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సాధారణంగా విధించే జీవిత ఖైదు
14 ఏళ్ళు. 14 ఏళ్ళు వీరి దారుణానికి సరిపోదని భావించిన న్యాయస్థానం నిందితులైన అభిరామి, మీనాక్షి సుందరములు వారి జీవితాంతం జైల్లోనే ఉండాలని తీర్పునిచ్చింది. ఈ నేరం యొక్క తీవ్రత, వారి క్రూరమైన స్వభావాల దృష్ట్యా వీరికి సాధారణ జీవిత ఖైదు సరిపోదని న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. క్షణికావేశంలో అక్రమ సంబంధాలపై ఏర్పడిన వ్యామోహంలో కన్న బిడ్డల ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని ఈ సంఘటన మానవ సంబంధాలపై చీకటి కోణాలని, అమాయకుల ప్రాణాలకు జరిగే విషాదాలను కళ్ళకు కట్టినట్లు చూపింది. ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు, నాగరిక సమాజానికి ఒక హెచ్చరిక. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అంతవరకు బాయ్.